హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ, ప్రత్యేకంగా ప్రతి సిస్టర్కి, ప్రతి మదర్కి మరియు ప్రతి ఫ్రెండ్కి నా ప్రత్యేకమైనటువంటి ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ ఉమెన్స్ డే ఆల్మోస్ట్ ఒక 100 years నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నా ఉన్నారు వరల్డ్ అంతా కూడా. ఇది లెనిన్ అన్నటువంటి ఆయన రష్యన్ రెవల్యూషన్ లో స్త్రీ యొక్క పాత్రను గుర్తుంచుకొని స్త్రీని మరి సత్కరించాలన్నటువంటి ఉద్దేశంతో 1922 March 8th ఇది ఆయన స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇది ఎలా కంటిన్యూ అవుతుంది. బట్ వాట్ ఎవర్, స్త్రీని ఈ రకంగా మరి జ్ఞాపకం చేసుకొని మరొకసారి స్త్రీ యొక్క ప్రాధాన్యతను తెలియపరచడం నాకు చాలా సంతోషంగా ఉంది. స్త్రీ ఎంత బలవంతురాలు అంటే ఆమె ఎలాంటి కఠినమైన మరి పరిస్థితిలో పెట్టినా ఆ పరిస్థితిని మరి హ్యాండిల్ చేయగలిగేటువంటి ఒక బలం కలిగినటువంటి వ్యక్తి స్త్రీ. రెండోది, స్త్రీ ఒక గొప్ప నైపుణ్యత కలిగిన కళాకారిణి. దేనిలో నుంచి అన్న అందమైనటువంటి పరిస్థితులను తీసుకురాగలదు. సో అలాంటి సామర్థ్యత స్త్రీలో ఉంది, ఒక చరిత్రను సృష్టించగలదు. అండ్ మూడవదిగా, స్త్రీ ఒక రిజర్వాయర్ లాంటిదండి. అంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఎంత తీసుకున్నా సరే ఇవ్వగలిగేటువంటి మరి కృప గాని, ఇవ్వగలిగేటువంటి శక్తి గాని, సామర్థ్యత గాని ఆమెలో ఉంది. అయితే ఈ స్త్రీ తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఒక అన్నయ్యగా, లేకపోతే ఒక బ్రదర్ గా, ఒక ఫ్రెండ్ గా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే, స్త్రీ పురుషుని కొరకు సృజించబడింది, పురుషుడు స్త్రీ కొరకు సృజించబడలేదు. ఓకే, ఇది మాత్రము కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఆదికాండం 2:22 ఆదాము కొరకు అవ్వను దేవుడు తయారు చేశాడు, అవ్వ కొరకు ఆదామును చేయలేదు. సో యూ షుడ్ రిమెంబర్, ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అండ్ రెండోదిగా, ఈ స్త్రీని ఎందుకు సృజించాడు దేవుడు అంటే, సాటి అయిన సహాయముగా, అంటే ఒక సూటబుల్ హెల్పర్ గా ఉండడానికి భర్తకి దేవుడు సృజించాడండి. సో దీనిని సాతాను ఏం చేస్తున్నాడు, ఇట్లా ఉండకుండా పాడు చేస్తున్నాడు కుటుంబాన్ని. రోజు చాలా మంది ఏమనుకుంటారంటే, నేను వాళ్ళ కోసం బ్రతికేది, నేను ఆవిడ గురించి, భర్తని, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి దేవుడు ఇచ్చిన ఫ్యామిలీ కోసం నేను ఎందుకు బ్రతకాలి అని అనుకుంటూ ఇండివిజువల్ లైఫ్ కోసం ఇష్టపడుతున్నారు. దేవుడు అందుకొరకు సృజించలేదు. మూడోదిగా, స్త్రీ మరి భర్తని ఒక శిరస్సుగా దేవుడు ఉంచాడు, అలా చూడడానికి దేవుడు ఇష్టపడతాడు. మరి ఇన్ని తలాంతులు కలిగిన స్త్రీ, సామర్థ్యత కలిగిన స్త్రీ, బలవంతురాలైన స్త్రీ, ఈ స్త్రీ ఎప్పుడైతే కుటుంబానికి, భర్తకి ఆ విధంగా ఉండగలుగుతుందో ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. నేను అనుకుంటాను, అలాంటి స్త్రీ కొనియాడబడుతుందంట, అలాంటి స్త్రీ ఘనపరచబడుతుందంట, అలాంటి స్త్రీ మరి కనుగొనుట అరుదు. సో ఆమె ముఖ్యము కంటే చాలా విలువ కలిగినది. సో అట్లాంటి స్త్రీగా, అట్లాంటి మరి ఒక చెల్లిగా, తల్లిగా, భార్యగా మీరు ఉండాలని ఆశపడుతూ దేవుడు అలాంటి కృప మీకు దయచేయాలని ఐ విష్ యు ఆల్, మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే.